అదే చెప్తాను. పవన్ కళ్యాణ్ పైన అతను రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ నేను అభిమాని భయ్యా. ఒక్క నిమిషం. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతిపెద్ద మార్పు ఏం జరిగింది? పల్లెటూరులో అది కొండల దగ్గర రోడ్లు వేయటం, వాళ్ళ బాగా చూడటం, అక్కడ ఆవులకి వాటికి నీళ్లు పెట్టడం, అవి ఏ ప్రభుత్వంలో చేయలేదు. ఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఎండలకి మూగజీవులకు కూడా నీళ్లు పోస్తున్నారు వాళ్ళు. ఏది పవన్ కళ్యాణ్ చెప్పడం మూలంగా, అక్కడ తొట్లు కట్టించడం మూలంగా రాజకీయ పరంగా ప్రజల ఆరాధన పొందుతున్నాడు ఆయన. పొందుతున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది. అవును, ఏదంటే విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా తమిళనాడు. అయ్యి అక్కడ ఈ అయ్యోటి ఆ వైసీపీ ప్రభుత్వం ఏమన్నారంటే నీకు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి సీఎం అవ్వ అంటున్నారు. వాళ్ళు అలాగే చెప్తారు బాబు. చెడదొప్పడానికి, కూటాన్ని చెడదొప్పడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. రాత్రి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తారు, ఏం ప్లాన్ వేద్దాము, వీళ్ళని ఎలా చెడగొట్టాలని ఆలోచించి తెల్లారు చెప్తూ ఉంటారు. సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సింగిల్గా ఎందుకు అవసరం ఏముంది? నాకైతే అసలు అలా చెప్పాలని లేదు. బై ఛాన్స్ ఏదైనా మ్యాచ్ అయ్యో ఏదోటి అయ్యి సింగిళ్ళలో ఇలా గొడవలు జరుగుతాయి బాబు. ఇక ఇలా అన్నాడు కదా, 15 ఏళ్ళు ఇలాగే కానిచ్చేస్తే సూపర్ ఉంటుంది. అప్పుడు ఆ తర్వాత చేసుకోవచ్చు. అది అప్పుడు ఈయనకి అవకాశం ఉంటుంది. వాళ్ళ అబ్బాయి కన్నా నాతో పాటు 15 ఏళ్ళు కష్టపడ్డాడు, ఓసారి మన పవన్ కళ్యాణ్ చేపిద్దాము అనేది అలా ఆయనకు కూడా అనిపిస్తుంది. అంటే ఇంకొక మాట అంటున్నారు, ఆయన 10 వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నట్టు ఏం చేయట్లేదు. ఒకటి మాట, అందరు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా బాబు, సూపర్వైజర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పనులు చేపిస్తూ ఉంటారు. ఒక దగ్గరే ఉండడు కదా. అది ఓకే. ఆయన ఇంకా రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది ఏమంటారు? ఇప్పుడు ఆయన తెలుసుకుంటున్నాడు, తెలుసుకుంది చేస్తున్నాడు. అది ఓకే బాబు. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నేను వాళ్ళ ఫ్యామిలీ కుటుంబానికి ఫ్యాన్స్ పోయా ఫస్ట్ చిన్నప్పటి నుంచి.